అయ్యా శని 4వ పాదం రాహుకాలం నరగోష్ఠి టోటల్ డిజాస్టర్. అంటే రాహు కేతువు ఈ ఇంటిని రాత్రి పగలు కాన్సన్ట్రేషన్ చేశాయి. భూకంపం సునామీ ఎంత డేంజరో ఈ రాహు కేతువులు అంత డేంజర్. ఈ ఇంటికి అరిష్టం తొలగిపోవాలంటే ఏం చెయ్యాలి? మహాచండీ యాగం జరిపిస్తే బాగుంటుంది. ఈ ఇంటికి అంతా శుభమే జరుగుతుంది. అవునండి, శాస్త్రి గారు చెప్పేది నిజమే అనిపిస్తోంది. అలాగే జరిపించండి. శుభం. ఇంకా మీ ఇంట్లో అంతా మంచి జరుగుతుంది. నాకు 2 లక్షల క్యాష్ మిగులుతుంది. మేనేజర్ బంగారాజు ఎక్కడ? ఆహా, కృష్ణరాజు గారు, మా రాజుల హీరో మీరు. ఏమా టీవీ, నేను మీ ఫ్యాన్ని. మీరు స్క్రీన్ మీద కనపడగానే ఎన్ని రూపాయలు విసిరేశానో తెలుసా? రే సార్, చూసావా కృష్ణరాజు గారి టీవీ? ఈ టీవీ కృష్ణరాజు గారిదా, మీది కదా సార్? టీవీ అంటే సామ్సంగ్ టీవీ, ఎల్జీ టీవీ, ఓనిడా టీవీ, ఈ టీవీలు కాదురా. టీవీ అంటే రాజసం, దర్పం, ఇవన్నీ బై భర్త మా రాజులకే ఉంటాయరా. బంగారాజు పెద్ద పిలుస్తున్నారు. అయ్యా పిలిచారా అండి? బంగారాజు, యాగం జరిపిస్తే ఇంటికి ఇంట్లో వాళ్ళందరికీ మంచిదని మన పురోహితులు చెప్పారు. నువ్వేమంటావు? మంత్రాలు రాపోయినా మంచి సలహానే ఇచ్చారు. ఇంతకీ యాగం ఎవరు జరిపిస్తారు? ఇంకెవరు జరిపిస్తారు? నేనే, నువ్వు అడ్డు రాకపోతే. నేను అడ్డు రాకపోతే జరిపించడానికి ఇదేమన్నా బట్టల షాప్ ఓపెనింగ్ ఏంటి? బంగారాజు, నువ్వు నా వ్యక్తిత్వాన్ని శంకిస్తున్నావు. ఎన్నో యాగాలు దగ్గర నుండి చూశాను నేను. చూసారా? దగ్గరుండి చూశాడంట. ఈయన యాగం జరిపిస్తాడంట. అయ్యా, యాగాలు జరిపించాలంటే శాస్త్రాలు మంత్రాలు తెలిసిన మంచి ఘనాపాటి కావాలి. అలాంటి వారు ఎవరున్నారు? వెతుకుతానండి. మన కుటుంబ శ్రేయస్సు కోసం మహాపండితుడైన ఒక ఘనాపాటిని తీసుకొచ్చి యాగం జరిపిస్తాను. దొంగ. అలాగే, యాగం బాధ్యత మీదే. చిత్తం. జరిపించండి. యాగం నాకు రాకుండా పొట్ట కొట్టేవు కదరా పుట్టినాయ. హలో, నేను వీర నరసింహరాయుడు గారి మేనేజర్ నండి. బంగారాజు నా పేరు. నువ్వట్రా మేనేజర్ పక్షి? చెప్పిక్కడ. ఏం లేదండి, మా నాయుడు గారింట్లో యాగం జరిపించాలి. అయ్యో, నేను నేపాల్లో ఉన్నాను రా. ఇక్కడ అక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ స్వెటర్లు అమ్ముకుంటే అక్కడ మీరేం చేస్తున్నారు? నేపాల్ రాజు గారిని గద్దె దించేశారు ఇక్కడ. ఆయన మళ్ళీ గద్దెక్కేంత వరకు యాగాలు చేయాలి ఇక్కడ. అయ్యయ్యో, అక్కడ అలాగా? మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా? నువ్వేవి అర్రీ బర్రీ కానక్కర్లేదు. మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతన్ కాలేజీలో చదువుతున్నాడు అక్కడ. కాలేజీ కుర్రాడా? మరి యాగం జరిపించగలడా? దివ్యంగా జరిపించగలడు అక్కడ. నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అయిపో అక్కడ. సులేమాన్ హియర్. ఆహా, ముఖంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది. నమస్కారం కృష్ణశాస్త్రి గారు. కృష్ణశాస్త్ర, నీ సులేమాన్. అదేలేండి, సులేమాన్ అలియాస్ కృష్ణశాస్త్రి. అలియాస్ లేదు, ఫుల్ టాస్ లేదు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్ దానికే ఉంది లేవయ్యా. శివాజీరావు గైక్వాడ్. పేరు మారిస్తే జుప్ రజనీకాంత్. భక్తవత్సల నాయుడు. పేరు మారిస్తే మోహన్ బాబు. మ్యాటర్ రండి. మీరు యాగం జరిపించాలయ్యా. ఈ మధ్య ముస్లింస్ యాగం జరిపిస్తున్నారా? ముస్లింస్ ఎందుకు జరిపిస్తారు బాబు? బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి. నేను కృష్ణశాస్త్రిని ఎవరు చెప్పారు? ఒకడు చెప్తే వినే టైప్ కాదు నేను. నేను కూడా అదే టైప్. బాయ్. ఇదేదో చిల్లర వ్యాపారం అని తీసేకయ్యా బాబు. భారీ బడ్జెట్. ఏమండి, నా వల్ల కాదండి. ఇదిగో, నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా? ఏమండి, ఎక్కడైతే ఏమండి, నాకు మంత్రాలు రా. వదిలే. అప్పట్రాళ్ళ వీర నరసింహనాయుడు గారింట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది. నాకు తెలుసయ్యా, సంభావన పేరు చెప్తే మీరు తోగుపుకుంటూ వస్తారని. సార్, మీకు కావాల్సిన కృష్ణశాస్త్రి కదా, నేను చూపిస్తాను. చాలు, పెద్ద ఎంతో పరాచకాలు చాలు. అయ్యా, నేనే కృష్ణశాస్త్రిని. ఏదో మిమ్మల్ని ఆట పట్టించాలని అబద్ధాలు ఆడాను గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా. మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా. అలాగేనండి. ఇదిగో, సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా. సూపర్. ఆఫ్ సైడ్ ఓకే, లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి. పిచ్చి మీద పిచ్చిరాళ్ళేమిటి? ఓం నమ శివాయ. పొజిషన్ పొజిషన్. ఒరే ఏకలింగా, ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని? తొడగంతం తీస్తున్నావా ఏమిటి? తొందరగా విసురు గోళాన్ని, దుర్ముహూర్తం వచ్చేస్తుంది. ఉండండి నాన్నగారు, వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగబోల్సిందే. కాసుకోండి. కాసుకోండి. ఓ నమ శివాయ. గోళం కనిపించదేమిటి చెప్పమా? గురుగారు, గోళం ఉందండి. గోళం గోచులో ఉందా? ఇంకేమైనా ఉందా? అదెట్లా అవుతుంది? చేత్తో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దూరితే క్యాచ్ ఎట్లా అవుతుంది? అవునండి, అవుట్ అవుటే. నాట్ అవుట్. నాన్నగారు, తొండాట ఆడకండి, బ్యాట్ అక్కడ ఇచ్చేయండి. పంతులు గారు,
2020నా? అబ్బే ఎంటీ పూజలు వ్రతాలు లేక ఖాళీగా ఏడ్చాం. వేస్ట్ మ్యాచ్. నువ్వు నోర్మై. శూన్యమాసం కదా, అందుకనిలేండి. మీరెవరు, ఏం కావాలి? మీరు ఒక యాగం జరిపించాలి. ఏ విధమైనటువంటి యాగం జరిపించాలి? మహాచండీ యాగం జరిపించాలి. ఓహో, భేషుగ్గా జరిపించేస్తాం. దీంట్లో ఒక తిరకాసు ఉంది. ఏమిటిది? యాగం మీరు జరిపిస్తారు, మా వాడు నటిస్తాడు. గురువుగారు వీళ్ళు తద్దిన బ్రాహ్మణులా ఉన్నారు, మంత్రాలవి రావనుకుంటా, అందుకే మనతో బేరానికి వచ్చారు. అమ్మ నీ నాన్న, ఖాళీగా వేస్ట్ మ్యాచ్ ఆడుకునే మీకు పన్ని పాలన వస్తే మమ్మల్ని అవమానిస్తారా? పదరా వేరే టీం. మీరాగండి. త్రిలింగా వికెట్ విరుగుతుంది ఏమనుకున్నావు? ఇంతకీ యాగం ఎక్కడ జరిపించాలి? కర్నూలు జిల్లా కప్పట్రాల. వదిలేంట్రా. నేనెవరో మీకు తెలియదు. మా నాన్నకి చెప్పారంటే మీ పని అయిపోద్దు. మా నాన్న రుద్రమనాయుడు. ఇక్కడ వైలెన్స్ మరి ఎక్కువగా ఉందిరా బాబు, నేను పోతా. నోర్మి, నేనున్నానుగా. కూర్చో. హీరాగుండు. ఏమిటి బాబు ఆ అబ్బాయికి అలా గుండు గీయిస్తున్నారు? సైడ్ బిజినెస్ ఏమో. వాడు మా ఇంట్లో పనమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు, అందుకే గుండు గీస్తున్నారు. ఓహో, మరి పనమ్మాయి నా చేపట్టుకుంటే ఆ చెయ్యి తీసేస్తారు. ఎటొచ్చి పని పిల్ల సేఫ్ అన్నమాట. జాగ్రత్తలు, నీకు దూకుడు ఎక్కువ. మీరు కూడా బిజినెస్ మ్యానేగా, మీరు కూడా జాగ్రత్త. యాగం చేయడానికి పంతుళ్ళు వచ్చారు. అసలు నమస్కారం అండి. ఏమా ముఖవర్చస్సు, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మా ఇంట్లో అడుగు పెట్టినట్టుంది. అంతా అల్లాదయ్య. అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ. ఈయన అగ్నిహోత్ర నరసింహశాస్త్రి గారు అబ్బాయి కృష్ణశాస్త్రి. నమస్కారం అండి. నమస్తే. ఈయన వీర నరసింహనాయుడు గారు. ఈయన మా అన్నయ్య. తెలుసు, వీర నరసింహనాయుడు గారు. వీళ్ళు ఆయన తమ్ముళ్ళు, ఆమె ఈయన భార్య. వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లవి చూ. అలాగే. ఇదేనా మా ఇల్లు? అమ్మా అపర్ణ. ఏంటి నాన్న? అపర్ణ బంగారాజు కూతురా, సత్యం రమ్మను. ఇప్పుడు వెళ్ళారా? హే సులే. అమ్మా దా. ఇతను కృష్ణశాస్త్రి, అదిగో అవతల నక్కున్నాడే వాడు రామజోగయ్య శాస్త్రి. వీళ్ళిద్దరు మీ కాలేజీలోనే చదువుతున్నారమ్మా. అవునా? మా కాలేజీలో చదువుతున్నారా? నాకు అస్సలు తెలియదు నాన్న. నీకు అస్సలు తెలీదమ్మా. నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా, చెవులు మాత్రమే పనిచేస్తాయి. ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా. ఓం నమ శివాయ. నాన్నగారు, అమ్మాయి ఏమో అబ్బాయిని తీయని దెబ్బలా ఉంది, ఈయనేమో శంకరాభరణం ఉంటున్నాడు. ఏంటి కన్ఫ్యూషన్? ఏకలింగం, ఈ మధ్య నీ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది. టీనేజ్ ప్రాబ్లం పితో. కృష్ణశాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే నాన్నగారు, ఆశీర్వదించండి శాస్త్రి గారు. హలో అక్బర్. ఏమిటిది? అల్లాహు అక్బర్ అంటే దీర్ఘాయుష్మాన్ భవన్ దీవిస్తున్నారండి. కంగారు పడతారు ఎందుకు? तुझे देखा तो ये जाना सनम, प्यार होता है दीवाना सनम, तुझे देखा तो ये जाना सनम, प्यार होता. వాట్ ఏ వండర్ఫుల్ సౌండ్. ఏ పందల్ క్యా దేఖ్ రహే హో? మీరు బేషుగ్గా వాయిస్తున్నారు సుమి. థ్యాంక్ యూ. అవును, మీరు ఇంటికి ఎందుకు వచ్చారు? మేము యాగం చేయడానికి వచ్చాం. హసీనా బేటీ. అమ్మ పిలుస్తాది, ఫిర్ మిలింగే. జస్ట్ మిస్. పిల్లకలేని పిల్ల పంతులు పక్కింటి అమ్మాయికి లైన్ వేస్తున్నావా? ట్రయల్ వేస్తున్నాను. నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె. అలా భయపెట్టకండి గురువు గారు. మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది. నమస్కారం పంతులు గారు. ఏమ్మా, రా రా, కూర్చో కూర్చో. ఏంటమ్మా? మీ గ్రూప్ లో ఓ దొంగ నోటు ఉంది. మా గ్రూప్ లో దొంగ నోట్లు ముద్రించేవాడు ఎవరు లేరమ్మా. మీరు మంత్రాలు చదువుతుంటే అతను మూవీ సాంగ్స్ పాడుతున్నాడు. ద్విలింగ, త్రిలింగ, ఏకలింగ, ఇంకెవరమ్మా? కృష్ణశాస్త్రి. ఎంత మాట అన్నావు బాలిక. ఆయన మమ్మల్ని కరుకాలంలో ఆదుకున్న కామదాత, అన్నదాత. మేమందరం ఘనపాటలు మాత్రమే, కానీ ఆయన లగడబాటి, దగ్గుబాటి, మేఘబాటి, ఉప్పలబాటి, ఓయబాటి. ఓకే, మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి. ఏమిటా పని? యాగం జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలి. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి ఇదేం చలనచిత్రం కాదు, వేదమంత్రం. అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను. స్కాములు చేయటం మా వల్ల కాదమ్మా. ఎరా అంతే.
ఏమిట్రా పుత్రలింగ? పితుహు ఈ లోకంలో చాలా మంది చాలా స్కామ్లు చేస్తున్నారు. మన రాష్ట్రంలో మరీను మనిషికి ఒక స్కాము. మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పేమిటా? ఊరి మీ స్కాముల జ్ఞానం మండ. సరే నలుగురితో పాటే మనమును గుట్టు చప్పుడు కాకుండా చెయ్యాలి పోయి. పదండి పదండి. మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా. కానీ ఈ మంత్రాలు ఎప్పుడు ఆపోవడం మాకెలా తెలుస్తుంది? యాగం జరుగుతుండగా ఇక్కడ కొడతాను, వెంటనే ఆపేయాలి. అక్కడ కొడితే మంత్రం ఏంటి, గుండె ఆగిపోతుంది. ఏకలింగా సరేనమ్మా, ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్ర పడతాయి ఏమిటి? మనిషికి 2000 ఇస్తాను. ఆహా అద్భుతం. ఏంటి మంత్రాలు ఆపడం అద్భుతమా? ఏం జరిగింది? ఏంటయ్యా మీరు ఏదో పవర్ కట్ అయినట్టు అందరూ ఒకేసారి మంత్రాలు ఆపేస్తారేంటి? ఏంటి మేమాపుగానే నువ్వు ఆపుతున్నావు? క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా? లీక్ అయిందా? ఏకలింగా మంత్రం ఆపితే పాప 2000 ఇస్తారంటుందిరా. ఈ విషయం మన గ్రూప్ మొత్తానికి చెప్పేసేయ్. ఆగవయ్యా కృష్ణశాస్త్రి, నీకు మ్యాటర్ తెలుసా? ఆ తెల్ల భామ తొడ మీద కొట్టినప్పుడు మంత్రాలు ఆపితే 2000 ఇస్తుందంట. ఆహా ప్రసాదం గుమ్మగుమ్మలాడుతుంది. అరే మన ఏక్తార పార్టీ. वो क्या है पंतुल? ये చక్కెర పొంగల్ है. తిను తిను. बहुत अच्छा है. अच्छा है. ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాయి. ఓకే. అయ్యో బాబోయ్, ఇది మనకి అతి త్వరలో పడిపోయింది. ये కావు, बहुत अच्छा रहता. ఏంటండి ఇది? అది మీది పొంగల్ అయితే ఇది మాది పొంగల్. అరే త్రిలింగా కొబ్బరికాయలు 101 ఉండాలి. ఒక్కడి దగ్గర మహాపాపం చుట్టుకుంటుంది. సరే గురువు. అరే నువ్వు ఎక్కడికి? ఏమిటి తెస్తున్నావు? ఇదా? ఇది ఓ టైప్ అయిన పొంగల్ పితుహు. మరి ఆ మాట చెప్పవే. ఇటు రే తలా కాస్త పెట్టు. ఒక్కడి వేధించావు బాగా. అడుగున ఎక్కడో ఉంది. ఇదంతా మాకే సరిపోతుంది. ఇంకా తీసుకురాపో. కాస్త ఇలా తగలే. ఇదిగోరా ఇప్పుడేగా టిఫిన్లు కుంభాలు కుంభాలు మెక్కారు. ఆహా అద్భుతం. షట్టర్ సోపేతంగా ఉంది. హసనా గారు ఇట్రండి. మీ పొంగల్ మా వాడికి చాలా నచ్చిందండి. మీది పొంగల్ కూడా बहुत अच्छा. దేంతో చేస్తారు? మేము చక్కెరతో చేస్తాం. మరి మీరు దేంతో చేస్తారు? మాది పొంగల్ పొట్టేలతో చేస్తారు. పొట్టేలతోనా? పొట్టేలతోనా? హౌజీ దాని పేరు హలీం. హలీమా? బిదు అమ్మ బిదు ఆ పొంగల్ ఆ పొంగల్ ఆ పొంగల్ ఆ పొంగల్ ఎక్కడ? ఇంకా ఎక్కడ పొంగల్ రా? శుభ్రంగా రాకేశారు. అయ్యో దాన్ని పొట్టేలతో చేశారంట. దాని పేరు సలీం. హలీం. హలీమా? చూడరా వాడి పరిస్థితి చూడరా. వీడు అమాయకంగా అర్థగిన్నెడు తినేశాడు. రే బయటికి తావు, బయటికి తావరా, బయటికి తావరా, బయటికి తావరా. అక్కడ పోయి నీ పరిస్థితి ఏమిట్రా? నిశ్చదరిద్రుడా. జీర్ణం అయిపోయింది గురువు గారు. జీర్ణం అయిపోవడం ఏమిట్రా? పోయి విరోచన మాత్రం చూసావు. అది పడేరా త్రాష్టుడా. ఎలాగూ సగం నాకేశాను కదా గురువు గారు. అక్కడ వెంటరా నీ పెద్ద పిల్లలు ఎత్తుకుపోను. అది అది బయటికి పోయి కక్కుంటావు. బయటికి పో. హలో ఏరా యాగం ఎలా జరుగుతోంది అక్కడ? యాగం ఏంటండి? నువ్వు నరసింహనాయుడు గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ. అది నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు. ఏమిటిది? పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ. వీడేమో యాగం జరిపించట్లేదట్టున్నాడు ఇక్కడ. చెప్తా. ఒరే బంగారు పక్షి, ఎవరు? నరసింహశాస్త్రి గారా? మా కృష్ణశాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ? నాకు తెలియాలి. ఇక్కడ అద్భుతంగా జరిపిస్తున్నాడండి. అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడు అన్నమాట మా పుత్రపక్ష అక్కడ. చెప్తా. ఇదిగో మేనేజర్ పక్షి, ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి. దానికేం భాగ్యం అండి, పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తా. ఇదిగో వెర్రి పక్షి, నేను లేకుండా నువ్వు మా ఇంటికి పోల్తో వెళితే బాగుండదు. అక్కడ క్యాష్ తో వెళ్ళు. వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు. వస్తున్నా. నమస్కారం అండి.
నమస్కారం అండి. మీరు అచ్చు మా వారిలాగే ఉన్నారేమిటి? ఎవరండి మీరు? నా పేరు బంగారు రాజండి. నరసింహ శాస్త్రి గారు మీకు ఈ క్యాష్ ఇమ్మన్నారు. పువ్వుల్లో పెట్టిద్దామంటే పువ్వులు దొరకలేదు, అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను. ఏమనుకోకండి. ఏమీ అనుకోలేండి, లోపలికి రండి. అదండి. రండి. ఎండను పడొచ్చారు, ఏం పుచ్చుకుంటారు? కొంచెం మజ్జిగ ఇవ్వండి, నిమ్మకాయ రసం పిండి. ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి. ఎండను పడిస్తే మజ్జిగ ఇమ్మంటారు, నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు. ఆ క్యాష్ ఇవ్వండి. ఇప్పుడే వస్తాను. దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది. ఇంకొంతసేపు అయితే మా ఆయన తెచ్చమంటుందో ఏంటో. పుచ్చుకోండి. మరీ 4 చుక్కలని ఇంకొంచెం పోయారా? లేవుగా. ఇతర ఫోటో ఇక్కడ ఉందేంటండి? వీడు మా ఏకైక సంతానం కృష్ణశాస్త్రి అండి. కృష్ణశాస్త్ర? ఇతర కృష్ణశాస్త్రి ఏమిటండి? ఇతర కృష్ణశాస్త్రి అవటానికి వీల్లేదు. అయ్యో భలేవారే, వీడేనండి కృష్ణశాస్త్రి. అగ్నిహోత్ర నరసింహశాస్త్రికి నాకు కలిగిన ఏకైక సంతానం అండి వీడు. సి బ్లాక్ వెళ్ళి సులేమాన్ అని గట్టిగా పిలవండి. దొంగని కొడుకు. వీడి కృష్ణశాస్త్రి అయితే మరి వాడేవాడు. ఐఎమ్ సులేమాన్. సులేమాన్. కోపం వచ్చినప్పుడు ఆయన కూడా అచ్చం ఇలాగే అరుస్తారండి. ఊరుకోమా. కోపం వచ్చినప్పుడు ఆయన ఇలాగరిస్తారండి, ఇలాగరిస్తారండి. చంపుతున్నావు నువ్వు. వచ్చి దగ్గర. మళ్ళీ ఎప్పుడు వస్తారండి? మళ్ళీ ఎప్పుడు వస్తారా అని. ఏం డౌట్ లేదు రాబాయ్, ఆ రోజు పులి వేసగాలను కొట్టింది మన సులేమానే. దేఖో సులేమాన్. టెస్ట్ చేద్దాం. సులేమాన్ అని పిలుద్దాం. తిరిగాడనుకో సులేమాన్ అని అర్థం, తిరగకపోతే చూడని అర్థం. సులేమాన్ అడుగు తిరుగు. వాడే సులేమాన్. సులేమాన్. రాంబాబు అన్నయ్య పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళి. అలాగేనయ్యా. అరే నీకే చెప్పేది ఆగు. వదలండి. అసలు మీరందరూ నాయుడు గారు ఏం చేస్తున్నారు? స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్తానని చెప్పి నువ్వు ఇక్కడ చేరి మమ్మల్ని అంటావు. అరే పాగల్, ఈ ఫ్యామిలీకి మన ఫ్యామిలీకి ఉన్న గొడవలు తిరిగివా నీకు? అరే నువ్వు భాషా సరస్వతుల కొడుకు అని తెలిస్తే తుకడాలు కొట్టి చటాకు లెక్కన సేల్ చేస్తాడు ఆ నాయుడు గారు. అసలు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావురా? మీరు సగం ఆస్తి కోసం కోర్టుకెళ్లారు, నేను ఈ మొత్తం ఆస్తి కొట్టేయడానికి ఇంటికి వచ్చా. మొత్తం ఆస్తి కొట్టేయడానికి వచ్చావా? కాదురా, నా ప్రాణాలు తీయడానికి వచ్చావురా. అరే బేటా, గెటప్ మార్చేసినావు, నమాజ్ మానేలేదు కదా. ఎన్ని పనులున్నా రోజుకి 5 సార్లు నమాజ్ చేస్తున్నా. మీరు వెళ్ళిపోండి. ఓం నమః శివాయ. అమ్మో, రోజుకి 5 సార్లు నమాజ్ కూడా చేస్తున్నావా? అమ్మా, వీడు ముస్లిమా? అందుకే నా బంగారు రాజుగాడు యాగపనం నాకిస్తున్నాడు. చెప్తా. సార్, ఘోరం జరిగిపోయింది సార్. ఏం జరిగింది? మన ఇంట్లో యాగం చేయడానికి బంగారాజు తీసుకొచ్చిన కృష్ణశాస్త్రి బ్రాహ్మణ్ కాదు, ముస్లిం. ఏ శర్మ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? మీరు నమ్మకపోతే నాతో రండి, చూపిస్తా. ఏంట్రా ఏమైంది? ఇంట్లోనే కృష్ణశాస్త్రి బ్రాహ్మణ్ కాదంట, ముస్లిం అంట. అమ్మో, నా బతుకు సర్వనాశనం అయిపోయింది దేవుడు. అయ్యా నాయుడు గారు మిమ్మల్ని అర్జెంట్ గా తీసుకురమ్మన్నా. నేను కాశీ వెళ్ళానని చెప్పు. నేను అబద్ధం అన్నయ్య గారు. కొట్టకండి. హరిచంద్రుడురా. అవన్నీ నాకు తెలియవండి అయ్యా. పరలోకమనందు ఉన్న ఓ ప్రభువా, ఈ ఇల్లు జెరూసలేం లాంటి ఒక పవిత్ర స్థలము. ఈ ఇంటిలో ఉన్న పరిశుద్ధ హృదయుడు వీరనరసింహనాయుడు గారికి, అతని కుటుంబ సభ్యులకు నీ అనుగ్రహం ప్రసరించుము తండ్రి. అలాగే నీ అమాయకపు బిడ్డడైన బంగారాజుకి, మంచి బిడ్డడైన సంపంగి శర్మకి నీ ప్రేమరసమును కృపారసమును కురిపించుము ప్రభు. రేపు మధ్యాహ్నం ప్రార్థనలో మరన్ని సువార్తలతో మీ ముందుకు వచ్చేదను. హల్లెలూయా, ఆమేన్. వాడు హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్. ఈ తప్పంతా బంగారాజే. ఇంట్లో పంపించేయండి సార్, పంపించేయండి. ఏం మాట్లాడుతున్నావు సంపంగి శర్మ?
మన కుటుంబాలన్నీ బాగుండాలని ఆయన అందరి దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. అటువంటి వాడిని పట్టుకుని అనుమానిస్తావా? పురుగులు పడిపోతావయ్యా. ఆయనది సర్వమత సమానత్వం. అలా అనుకుంటే అమాయకత్వం. ఇది ఒరేయ్, నిన్నొదలను. నీ నిజస్వరూపం కనిపెడతా, బయట పెడతా. నేను ఓబులాపురం గనిలాంటి ఎంత తవ్వితే అంత ప్రమాదం. ఎక్కువ ఆలోచించక బుర్ర పగిలిపోతా. ఇది పత్తికొండ ప్రాపర్టీ అండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కృష్ణ శాస్త్రి గారా? సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. ఓహో సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. అరే నాని, నువ్వు టారా. చూడు, వీడి హైట్ ఎంత 2, వీడి హైట్ 6. వీడిని ఎక్కడ పట్టుకున్నావా, వాడిని ఎక్కడ పట్టుకోవాలి తెలియలేదా నీకు? బంగారాజు గారు, మీరు ఇలా ద్వంద్వార్థాలతో మాట్లాడేది బాలేదు. ద్వంద్వార్థాలతో మాట్లాడవేంట్రా? రానా? అరే కాకపోతే నిన్ను కృష్ణ శాస్త్రి గారు పిలవాలి. బంగారాజు గారు, మీరేంటి నేనేదో కనపడి చేసినట్టు మాట్లాడుతున్నారు? అమ్మా, మీరు కనపడి చేసినా కనపడకపోయి చేసినా చివరికి కనపడకుండా పోయేది నేనే తల్లి. మీరు లోపలికి వెళ్ళండి. ఉంటానే. అదేంట్రా, అమ్మాయి పట్టుకుంటే ఓ మెలికి తిరిగిపోయావు, నేను పట్టుకుంటే స్టక్ అయిపోయావేంటి? అమ్మో, ఈ పిల్లని ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి. వీళ్ళు యాగా నాపేస్తా. అయ్యా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఈ యాగం? ఇంకెంతండి, అష్టమి నవమి దశమి 9 రోజులు. అష్టమి నవమి దశమి 3 రోజులు చెప్పి 9 రోజులు అంటారేమిట్రా? ఎన్నాళ్ళు తింటారా మీరు? 2 రోజుల్లో ఈ యాగం ఫినిష్ చేసేయాల్సిందే. మీరు బడ్జెట్ లేదంటే ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు? 9 రోజుల యాగం 2 రోజుల్లో పూర్తి చేయమంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? పైగా మీ ఖజానాలో డబ్బు లేదంటున్నారండి. మా దగ్గర డబ్బు లేదని చెప్పండి. నువ్వెవడోరా? చూడండి పంతులు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, యాగం మాత్రం శాస్త్రయుక్తంగా జరగాలి. సరేనా? నువ్వురా. అమ్మా చెండి, యాగం పూర్తయ్యే వరకు నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి తల్లి. అరే పంతుల్, ఎలాగున్నావు? ఎలా ఉంటానమ్మా, మా వాళ్లతో నేను హలీం తినిపించినందుకు మా నాన్న నన్ను కొట్టాడు చూడు. రేకుపైన వర్షం పడినట్టు డమడమడమడమని సౌండ్, అంత ఫోర్స్ గా కొట్టాడు. అరే పరేషాన్ పంతుల్, నేను నీకు హలీం ఎందుకు పెడతాను? అది మాది పొంగల్. హలీం అని చెప్పి నీతో మజాక్ చేసిన. మజాక్ చేసావా? మేమంతా హలీం తినామని చాలా హ్యాపీగా చాలా బాధపడుతూనే ఉన్నాము. అంటే ఇక బాధపడకలేదనమాట. ఓం నమః శివాయ. అయ్యో, ఇది మా నాన్నకి కోడలైపోయేటట్టుంది. అయ్యో బాబు, నాకు సిగ్గేస్తుంది. నువ్వెప్పుడు వచ్చావు? ఇందాకే వచ్చాను, కప్ కూడా గెలుచుకొచ్చాను. కంగ్రాచులేషన్స్ మ్యాన్, సూపర్. అమ్మో, ఈ సులేమాన్ గారు నా కూతురు కూడా తగులుకున్నాడా? నేను ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఐ లవ్ యూ. ఏంటిది? ఆ అమ్మాయి నన్ను చూసి కన్ను కొడుతుంది. బంగారాజు, ఎక్కడో దారుణం జరుగుతుంది. దారుణం కాదురా, హోమం జరుగుతుంది. హోమం కాదు, కామం జరుగుతుంది. కామం ఏమిట్రా? షర్మిల కృష్ణశాస్త్రికి కనుక్కుంటా. బంగారాజు, ఇప్పుడే అందిన వార్త. ఏంట్రా? మీ అమ్మాయి కూడా వాడికి కన్ను కొట్టింది. గురుగారు, ఆ ఇద్దరు అమ్మాయిలు నన్ను చూసి కన్ను కొడుతున్నాను, నేనేం చేయను? ఇద్దరితో ప్రొసీడ్. ఇప్పుడు చూడండి. ఏకలింగ, ఆ పిల్ల ఏమిట్రా నన్ను చూసి అరటిపండు విరిచేసింది? కొంపతీసి మీ పిల్లకి కన్ను కొట్టారేమో. ఊరప్రాచుడు చంపేస్తాను అనుకున్నావు. భగవంతుడా, ఆ సులేమాన్ గారి నుంచి మమ్మల్ని కాపాడు తండ్రి. హలో, ఎవరండి? బంగారాజు గారు ఉన్నారా? నేను బంగారాజునే మాట్లాడుతున్నానండి. ప్రభాస్ గారు మీతో మాట్లాడతారండి. ప్రభాస అంటే హీరో ప్రభాసా? అవును డార్లింగ్, మన కర్నూలులో ఫైట్ సీన్ షూటింగ్ జరుగుతుండగా ఒక అమ్మాయి నన్ను బాగా డిస్టర్బ్ చేసింది. ఎవరా అని కనుక్కుంటే మీ అమ్మాయి అన్నారు డార్లింగ్. మీరు ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి. నా కూతుర్నే పెళ్ళే? అవునండి. ఏంటి అంకుల్ డార్లింగ్, షాక్ అయ్యారా? ప్రభాస్ గారు, ఈ మధ్య ఒక బడేమియా గారి దెబ్బతోటి నా లైఫ్ టోటల్ గా బ్లాక్ అండ్ వైట్ గా మారిపోయిందండి. ఆహా. కానీ మీ ఫోన్ కాల్ తోటి మళ్ళీ కలర్ఫుల్ గా తయారైంది. మీ అమ్మాయితో నాకు పెళ్లి కుదిరిస్తే కర్నూలు సెంటర్ లో మీదో శిలా విగ్రహం పెట్టిస్తా. సార్, ఎలాగైనా సరే మా అమ్మాయిని ఒప్పిస్తాను.
ఈ లోపు మీరు మనసు మార్చుకోకండి. థ్యాంక్స్ అండి. అమ్మా అపర్ణ, ఏంటి నాన్న? నీ పెళ్లి ఫిక్స్ చేశానమ్మా. ఎవరితో నాన్న? ప్రభాస్తో అమ్మా. ఇలా పడిపోయావంటే నాన్న నేను వద్దు, నువ్వు నాకేమీ చెప్పొద్దు. నీకేమైనా లవ్ అఫేర్స్ ఉంటే పెళ్ళైన తర్వాత ఒక బుక్ రాసు, కానీ నా మాట కాదని నన్ను హత్య చేయొద్దమ్మా. ప్రభాస్కి అమ్మా 7 feet ఉంటాడు. నదులు సముద్రంలోనే కలవాలి, రాజులు రాజుల్నే పెళ్లి చేసుకోవాలి. దిస్ ఇస్ మై ఆర్డర్. ఎలుకలు బొండ్లు పడ్డాయి. మనకు ఒక 4 రోజులు ఇంకా టెన్షన్ లేదు. గివ్ మీ హై ఫైవ్. ఈ పంచాంగం పంచగట్టడం చాలా కష్టం సుమా. ఎలాగా? అయ్యో కొంప ముంచేటట్టున్నా. బాబాయ్ దండం పెడతా, వెళ్ళిపోండి బాబాయ్, వెళ్ళిపోండి ప్లీజ్. నీ కోసం లెగ్ పీసులు తెచ్చినా. అయ్యో బాబాయ్ వద్దు పెద్ద నాన్న, వెళ్ళిపోండి. చికెన్ నుంచి చాలా బాబాయ్ వెళ్ళిపోండి బాబాయ్. అరే బాయ్ ఎంతకాలం తింటావు పప్పు చింతకాయ పచ్చడి లెగ్ పీస్ వద్దు బాబాయ్. మేనేజర్ సాలేగాడు వస్తుండు. అమ్మయ్య బతికిపోయాను బాబాయ్. अब कैसे भाई? అరే సరిగ్గా మనోడి చేతిలో పడేలా ఇస్తారాగలవా? నీకేమన్నా డౌటా? సుబాన్ అల్లా లెగ్ పీస్ ఫ్లైయింగ్ రా. ఏంటిది ఫ్లైయింగ్ సాసరా? అమ్మో చికెన్ ముక్కలు. అమ్మో దొరికిపోయావురా. ఎవడేశాడు? బంగారాజు ఏంటది? ఏంటో చెప్పు. ఏముంటది? ఉల్లి పకోడీలు. ఆ ఉల్లి పకోడీ బాగుంటుంది. తింటే అయిపోతావు సంపంగి. అయిపోయినా సరే నేను ఇదే తింటాను. అయిపోతావు సంపంగి. అరే సంపంగి, ఓరి దేవుడు, మనాడే ఉల్లిపాయ పకోడీ మీ అందరికీ పెడదామని తెచ్చా. నానా ఇది పకోడీ పీసు కాదు, కోడి పీసు. అయ్యో 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 ఎరా బ్రాహ్మణ ద్రోహి, ఉల్లిపాయ పకోడీ అని చెప్పి మా చేత కోడి మాంసం తినిపించాలని వచ్చావా? ఎవరో రాలిపోపట్రా. అందరూ పారేయండి. హోమం జరిగే ఇంట్లోకి ఈ దరిద్రాన్ని ఎవరు తెచ్చారా? అయ్యా ఈ దుర్మార్గం గురించి మాకేమి తెలియదు. అడ్డమైన కోడి కాళ్ళు తెచ్చి మా చేత తినిపించాలని చూశాడు కులద్రోహి. మేము తెలియక తినపోతుంటే మా నాన్నగారు విసిరమన్నారని మేము విసిరేసాం అంతే. ఈ ప్యాకెట్ నాకు బంగారాజు ఇచ్చాడు. ఏంటో నువ్వు మాట్లాడేది? క్యామ్ నువ్వు చేసి సిబిఐ ముందు నన్ను నిలబెడతావేంటి? యాగం వీడి చేత చేయించట్లేదని చెప్పి కడుపులో కుట్ర పెట్టి తిరుగుతున్నాడు. వీడిని ఇంట్లోంచి గంటేంట్రా? బంగారాజు అధిష్టానం ముందు కుట్రపడిని నన్ను ఇంట్లోంచి బహిష్కరిస్తావా? రేయ్ నేను అంత చూస్తాను రా. ఇదే నా శబ్దం. ఆ కప్పట్రాలు నరసింహనాయుడు గారి ఇంట్లో ఒక బ్రాహ్మణిగా ఎంటర్ అయ్యాడంటే మన సులేమాన్ గారు మామూలుడు కదరా భాయ్. షేర్ అయ్యా మరా బేట. భాయ్ మనోడు ఆ నాయుడు గారి ఆస్తి మొత్తం కబ్జా చేసేదాకా బయటికి రాడు. సీక్రెట్ మ్యాటర్ మెల్లగా నవ్వండి. బకరాగాడు సీక్రెట్ గట్టిగా చెప్పేసి నవ్వును సీక్రెట్ గా నవ్వుకుంటున్నారు. కానీ యాగం మధ్యలోనే మన సులేమాన్ గాడు మన భాషా సరస్వతుల కొడుకని తెలిస్తే వాడికి ఏ సమస్య రాకుండా ఆ అల్లానే కాపాడాలి. సులేమాన్ని కాదురా, అల్లా నన్ను కాపాడాడు. అల్లాకి హుకుం, సులేమాన్ కి హతం, బంగారాజుకి ఖతం. ఆగండి నా దారి రా. వద్దండి రాని వద్దన్నారండి. అలాగే బంగారాజు మన పంతులకి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎక్కడికి రా? ఆ కృష్ణశాస్త్రి భాషా సరస్వతుల కొడుకు సులేమాన్ అని నాకు తెలిసిపోయింది. నీ ప్రాణానికి ప్రమాదం ఏర్పడి మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చావు? మీకు భయంకరమైన నిజం చెప్తాను. ఇతను నేసేయండి. మన ఇంట్లో యాగం చేస్తున్న కృష్ణశాస్త్రి ఎవరో తెలుసా? ఏంటిది? మన ఇంట్లో యాగం జరిపిస్తున్న కృష్ణశాస్త్రి వాడు సరిగ్గా చేయట్లేదని, వీడైతే సరిగ్గా చేస్తానని వాడి మీద అభాండాలు వేస్తున్నాడు. వాడిని ఇంకా గట్టి కొట్టి ఉండాల్సింది. చచ్చిపోతాడు సార్, మీరు వెళ్ళిపోండి. వాడి సంగతి నేను చూసుకుంటాను. బకరా బంగారాజు గారు. అయ్య బాబుయ్, అయ్యో బకరా బంగారాజు. హలో, మీరు ఒకసారి మీ డ్రీమ్ గర్ల్ తో మాట్లాడుకోండి. అంకుల్ డార్లింగ్ నిజమా? నాకంత అదృష్టమా? అపర్ణ రామ్మా. ఏంటి నాన్న? ప్రభాస్ నీతో మాట్లాడటానికి ఊళ్ళుడుతున్నాడమ్మా. ప్రభాస్. హలో హలో ప్రభాస్ హియర్. ప్రభాస్ ఏమండి అపర్ణ గారు, ఓ పాట పాడండి. పాటం రాదండి. పర్లేదండి, నా కోసం పాడండి. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, మెల్లగా కరగని. బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. ఎవరండి మీరు? నరసింహనాయుడు గారిని కలవటానికి వచ్చిన ఫ్యామిలీ లేడీస్. ఏదో సార్ ఫేస్ చూపించు.
నేను ఆయనకే చూపిస్తాను. నరసింహనాయుడు గారితో నాకు ప్రత్యేక సమావేశం కావాలి అంతే. నరసింహనాయుడు గారితో ప్రత్యేక సమావేశం కావాలా? అరే సంపంగి నువ్వురా? పట్టడానికి ఆగమంటే ఎవడన్నా ఆగుతాడండి. అరే సంపంగిగా, నా గొంతులో ప్రాణం ఉండగా నీ గొంతులో నుంచి మాట రానివ్వను రా. నీ కృష్ణశాస్త్రి ఇల్లు తెలుసు కదా? తెలుసు. పద. నేను రాను, నేను చెప్పను, నేను చూపించను. అన్నయ్య గారు చెప్పారు కదా, పద. మీ అన్నయ్య చూపించమంటే చూపించాలా? నోరు మూసుకుని పద. కొడతారేంటి సార్? చెప్పమంటే చెప్తాను కదా. నువ్వు కూడా సార్ 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 ఇదే ఇదే ఇదే. ఏమండే నరసింహశాస్త్రి గారు? ఏంటే టూలెట్ బోర్డు పెట్టుంది? టూలెట్ బోర్డు పెట్టింది ఏంటంటే అంటే ఇల్లు మార్చేశారా? ఇలా మాటకోసారి ఇల్లు మార్చేసేవాడు రేపు సంబంధం మాత్రం గ్యారెంటీ ఏంటంటే ఈ సంబంధం క్యాన్సిల్. వెళ్దాం పదండి. క్యాన్సిల్ చేయడానికి సార్ తలకాయ పై చచ్చిపెట్టేట్టున్నాను. పంతులు గారు, ఈ టూలెట్ బోర్డు పెట్టిన ఇల్లు నరసింహశాస్త్రి గారిదే కదా? ఎవడా చెప్పింది వెధవా? ఈ ఇల్లు నాది. సారీ అండి, నరసింహశాస్త్రి గారు ఇల్లు తెలుసా మీకు? ఎందుకు తెలీదు? చూపిస్తాను పదండి. నీళ్ళొద్దమ్మా, బాగా ఆకలిగా ఉంది. ముద్దపప్పు ఆవకాయ, అందులో కొద్దిగా నెయ్యేసి కాస్త అన్నం పెట్టమ్మా. పైసామే పరమాత్మ అన్నారు, ఎందుకు పెట్టండి నాయనా? రండి 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 రండి. ఆగండి ఆగండి ఆగండి. ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. థాంక్స్ అండి. సేమ్ టు యూ. ఎందుకు పని చేయరు? ఇల్లు తెలియని వాడు అగ్రహారంలో ఎవడైనా ఉంటాడు ఏమిటి? అరే ఇలా రారా. ఏమిటా? ఇదే నరసింహశాస్త్రి గారి ఇల్లు. నీకెందుకురా? నీకెందుకురా? ఎలా రామయ్య, అతను పంపించొస్తున్నాను సార్. రేయ్ పిలు. ఎవరండి ఇంట్లో? వస్తున్నా. ఎవరు కావాలండి? నరసింహశాస్త్రి గారు ఇల్లు ఇదేనండి. ఇదే బాబు, అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ. చాలే ఊరుకోమా, లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నావు. అచ్చం ఆయన కూడా ఇదే హైట్, ఇదే పర్సనాలిటీ అన్నావు. నా హైట్ కి హైట్ కి ఏమైనా సంబంధం ఉందా? ఊరుకో. ఏమండి, మేము కప్పటరాల వీరనరసింహనాయుడు గారి తమ్ముళ్ళం, మీతో కొంచెం మాట్లాడాలి. రండి బాబు, లోపలికి రండి. బయట మాట్లాడుకోవచ్చు కదా. నోరు మూసుకుంటా. మీరు కూర్చోండి, నేను మజ్జిగ తెస్తా. అలాగేనండి. నువ్వెప్పుడు ఎంటర్ అయ్యావు? అమ్మ చేతి వంట తినాలనిపించి వచ్చేసాను. అమ్మంటే ఎంత ప్రేమో. తల్లిచాటు బిడ్డ. మీ బొందేం కాదు. ఏం మాయ చేస్తున్నావురా? పుచ్చుకోండి. నిమ్మకాయ మజ్జిగ అమ్మా. అవునండి. ఏమిటండి సంగతి? తీసుకో. మా అన్నయ్య గారు అమ్మాయి మీ కృష్ణశాస్త్రిని ప్రేమించింది. మీ ఉద్దేశం కనుక్కురమ్మని అన్నయ్య పంపించారు. చాలా సంతోషం నాయనా. మీలాంటి ధనవంతులు మాలాంటి వాళ్ళతో సంబంధం కలుపుకోవడం నిజంగా మా అదృష్టం. అమ్మా అమ్మా, ఏమిటి నాయనా? మనమేమో వెజ్, వాళ్ళేమో నాన్ వెజ్. ఒక్కొక్కడే పిచ్చి శాస్త్రి, ధనం మూలం ఇదం జగత్ అన్నారు. డబ్బుకు వెజ్ నాన్ వెజ్ ఏముంది బాబు? మీతో సంబంధం మాకు సమ్మతమే. కాస్త ఆలోచించి చెప్పండి. నాకు తెలిసి మీ ఆయన ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోడు కాక ఒప్పుకోడు. ఈ ఇంట్లో నాదే ఆఖరి మాట. నేను అన్నాక ఆయన ఊహు అంటే గు పగులు. ఏం పగులుద్ది? గు అంటే గో పగులుతుందని మా అమ్మ ఉద్దేశం. మరే. సరే మేము వెళ్ళొస్తామండి. మంచి రోజు చూసిన అమ్మాయిని చూడడానికి రండి. సంతోష్. తథాస్తు. ఏమయ్యా కృష్ణశాస్త్రి, సులేమాన్, ఇది నీకు న్యాయమేనా? నన్ను క్షమించండి. మేము నిన్ను క్షమించాలంటే నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అది కాదండి, మీకు తెలుసు. గురుగారు మీరికేమో మాట్లాడకండి, చెయ్యండి చెయ్యండి. మీరిద్దరు మొగుడు పిల్లలు అంతే. ఏకలింగా ఏజ్ బారు పనులు చేస్తున్నావు. సారీ మాలింగ, మీరే కలపండి. పుస్తకం ముచ్చుకో. బాబు చెయ్యి, అమ్మా చెయ్యి, శుభం. ఇక మీ పెళ్లిని ఏ శక్తి ఆపలేదు. అయ్యా నరసింహనాయుడు గారు నమస్కారం. అక్కడ శాస్త్రి గారు నేపాల్ నుండి ఎప్పుడొచ్చారు? మీతో సంబంధం కుదిరింది ఇక్కడ. నేపాల్లో ఏం చేస్తాను, అక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చాను. అయితే నిశ్చితార్థానికి మీరే మంచి ముహూర్తం చూడండి. ఎల్లుండి గురువారం ఉదయం 9:32 దివ్యమైన ముహూర్తం ఉంది ఇక్కడ. ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేద్దాం అక్కడ. శుభం. ఆ ముహూర్తానికే తాంబూలాలు మార్చుకుందాం. రేయ్, నరసింహశాస్త్రి ఇంటికి వస్తే కొంపలు మునిపోతారా? రాడు. హలో రుద్రమనాయుడా, ఆడేవాడు మీరే కదా? సారీ సార్. హలో. శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లంగోటాలు తుక్కుతున్నారా బ్రదర్? ఎవడా నువ్వు? నీ శ్రేయోభిలాష్ని. నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఫీడ్ చేసుకో. ఏంటది? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహశాస్త్రి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నరసింహశాస్త్రి ఆడెవడో ఫేస్బుక్ లో దొరుకుతాడా? ఆ ఫేస్ కి ఇంకా బుక్ రాలేదు కానీ నేను ఒక నంబర్ చెప్తా, రాసుకో. 9160127777. వాడికి ఫోన్ చేసి 7. హలో, ఎవర్రా రాక్షస పక్షి? అక్కడ యమగండల్లో ఫోన్ చేశారు ఇక్కడ. రే శాస్త్రి, రుద్రమనాయుడు తెలుసా నీకు? అమెరికాకు బిల్లాడను, రాయలసీమకు రుద్రమనాయుడు తిరిగిపోవటం ఏమిటి ఇక్కడ? అవును, వాడు ఇంకా బతికే ఉన్నాడు అక్కడ. రాయ్,
మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా? క్షమించాలి తమరక్కడ. మీరు బతుకున్నారని తెలియక నోరుజారని ఇక్కడ. ఏంద్రా ఆ నరసింహనాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా? అవునండి తమరు తమ ఫ్యాషన్ బృంద సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ. పంతులో ఆ నరసింహనాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా. కాదు కూడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావో పెళ్లి పీటల మీద నీ కొడుకుని అడ్డంగా నరుకుతా. పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఏమైందండి అంత టెన్షన్ పడిపోతున్నారేమిటి? ఏమైందేమిటే ఈ పెళ్లి జరిగితే మన వాడిని నిలువులో తలకాయ తీసేస్తానంటున్నాడు ఆ రుద్రమనాయుడు అక్కడ. అవునా? మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహనాయుడు ఊరుకుంటాడంటారా? ఎందుకు ఊరుకుంటాడు? వీడు నా తలకాయ తీసేస్తాడు. ఏమైంది అన్నగారు? అదేరా నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ. నీ పెళ్లి బాగా చావుకొచ్చింది ఇక్కడ. పెళ్ళేంటి? అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి? కలవకపోవడం ఏమిట్రా? వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు. నేను ఏ యాగం జరిపించలేదమ్మా. ఏమిటి యాగం నువ్వు జరిపించలేదా? లేదు. మరి ఎవరు జరిపించారు? నేను జరిపించానమ్మా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు. మన బాబేనండి. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి. బాబు ఈయనే మీ నాన్నగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. బాబు గారు మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం లో ఇరికించాను నాన్నగారు. ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించి అతను సైడ్ అయిపోయాడు. వాళ్ళేమో నేను కృష్ణశాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాకెళ్ళి నాయుడు గారి ఇంట్లో నా చేత యాగం జరిపించారు. ఆ నాయుడు గారి కూతురేమో నన్ను ప్రేమించింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు. అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న? అవును నాన్నగారు. వీడి అమ్మా నాన్నలాగా నటించి వీడిని పెళ్లి పెట్లెక్కిస్తే వీడి తల కట్టు, మా వాడు సేఫ్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ. ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు. మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా? కాదు కదా. ఎందుకు కాదు నీ బొంద? పెళ్ళయ్యేంత వరకు మేమే మీ అమ్మా నాన్నలది ఇక్కడ. రేపే నిశ్చితార్థం అక్కడ. ఈ అమ్మాయి నీ మేనకోడలు వదినా. బంగారం బొమ్మలా ఉంది. వచ్చే నెల 12వ తారీఖు దాని పెళ్లి కుదిరింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనండి. మీ అన్నయ్య పత్రిక ఇచ్చిరమ్మన్నారు. యావండి ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఏమిటి నన్ను పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్ యు ఆర్ జెంటిల్ మ్యాన్. ఐ యామ్ పురోహిత్ మ్యాన్. దట్ పెళ్లి కొడుకు. వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్. వీడెవడో నన్ను ఎరికించేట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి. నరసింహశాస్త్రి గారు మీరేమిటి ఇతనితో మాట్లాడుతున్నారు? ఊరే బంగారు రాజు, వీడెవడో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడి ఇక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదట, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలుసు అన్న విషయం ఇప్పుడు వీడికి తెలుసు. ఇక్కడే ఉన్నారు. ఇలా ఎంతమందికి తెలుసురా? సంపంగి ఇక్కడేం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్ బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. బియ్యంకులు పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్. తీసుకెళ్ళి గుడి పెట్టారండి. సార్ నేను చెప్పేది వినండి. వాడు దుర్మార్గుడు, మోసగాళ్ళు. అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్స్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్. నేను చెప్పేది వినండి సార్. బంగారాజు, అతను చెబుతోంది నిజమే కదా? ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు నరికేస్తారు. ఈ విషయం వీడికి తెలియదు. ఊరి మిమ్మల్ని తగలయ్యా, నా మీద తెస్తారంటారు. బంగారాజు అక్కడ పక్క తీసుకెళ్ళు. ఏ సార్ తెలీదంటారా? మొన్నటిదాకా మీ అక్క అంటే ఏ అక్కని కొట్టారు, ఇప్పుడు ఏ అక్క అంటే
మా అక్క అని కొడుతున్నారు. నీ అక్క ఈ దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోయిన మా అక్క గుర్తొస్తుందిరా. అక్క నీ అక్క. మన వాడు తలకాయ కాపాడుదామని వస్తే మన తలకాయలు ఎగిరిపోతున్నాయే. బ్రతుకుంటే నేపాల్ వెళ్ళండి బతకచ్చు. బంగారాజు ఎక్కడ? సార్ ఎక్కడున్నాడు సార్? రా పిలుస్తారు రా. పొరపాటు అయిపోయింది సార్. కృష్ణశాస్త్రి అనుకుని సులేమాన్ తీసుకొచ్చేసాను సార్. నువ్వు చేసిన పొరపాటు వల్ల మా 2 కుటుంబాలు ఒక్కటయ్యాయి. ఈ క్రెడిట్ అంతా నీదే. క్రెడిట్ మాట దేవుడు ఎరుగు సార్. కొట్టకపోతే చాలు. రేయ్ గజమాల తీసుకురండ్రా. ఇది అన్యాయం. ఐడియా నాది, క్రెడిట్ నీదా? క్రెడిట్ నీది నాది కాదురా, సులేమాన్ది. సులేమాన్ కమ్ హియర్. అయితే ఓకే, కమ్ ఆన్. This is strictly for gays. But we are gays. No, you're not. దీని మమ్మీ కనిపెట్టేసింది. ఎలా పద. But you can go inside. Me? Yeah, I can make out that you're gay, not me.